సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక ఉద్యమం ఇది. సో 500 సంవత్సరాలుగా, సో ఈ 500 సంవత్సరాల నిర్వీర్యంగా అనేక మంది హిందూ సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులు కావచ్చు, లేకుంటే హిందువులందరూ కూడా ఒక రకంగా అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురు చూసారు. ఎటకేలకు 500 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమం పూర్తయింది. 500 సంవత్సరాల తర్వాత బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా ప్రపంచం మొత్తం కొనియాడే విధంగా యావత్ భూమి మొత్తం కూడా ఈరోజు నిన్న జై శ్రీరామ్ నాయలతో హోరెత్తించింది. కానీ ఇక్కడ బీజేపీ రాజకీయంగా మలుచుకోవడం అనేది సరిసమానంగా కనిపించడం లేదు. ఎందుకంటున్నా అంటే రాముడు అందరివాడు, ఏ ఒక్క మతానికి ఏ ఒక్క కులానికి చెందినవాడు కాదు, అందరివాడు. సో అటువంటి రాముడిని కేవలం బీజేపీ నేను మాత్రమే ఆపాదించుకుంటా అనుకోవడం బీజేపీ అతిశయోక్తి అవుతుంది. బీజేపీ ఒక రకంగా అబాసు పాలవడం డిఫరెంట్ గ్యారెంటీ. ఎందుకంటే రాముడిని రాజకీయం చేయొద్దు. రాముడు ఒక పార్టీ వాడనో, ఒక ధర్మం వాడనో, ఒక కులం వాడనో, ఒక మతం వాడు కాదు, రాముడు అందరివాడు. సో ముఖ్యంగా నిన్న ఆ రామ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం కూడా జై శ్రీరామ్ అన్నది. మరి హిందువులు కేవలం మన భారతదేశంలో లేదు కదా, ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువులు ఉన్నారు. సో ఎక్కడున్నా కూడా హిందువులు వాళ్ళ కులాలకు మతాలకు అతీతంగా ముస్లింలు కూడా చాలామంది పాల్గొన్నారు, ముస్లిం పెద్దలు కూడా చాలామంది పాల్గొన్నారు. సో రాముడు అందరివాడు కేవలం బీజేపీ పార్టీ ఆపాదించుకోవడంలో ఇది చాలా వరకు అబాసు పాలే అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీకే ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు. ఇకపోతే 2024 జనవరి 22న ఇది కేవలం తారీఖు మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక. ఈ తేదీకి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ క్షణం కోసం కోట్ల మంది వందల ఏళ్లుగా నిరీక్షించారు. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడు ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇకపోతే 7,000 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారట. వీళ్ళంతా కూడా బయటనే ఉన్నారు. కేవలం మోదీ గారు ప్రధానిగా, తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తర్వాత ఆర్ఎస్ఎస్. మరి ఆర్ఎస్ఎస్ ఎందుకు కూడా అర్థమైతలేదు నాకు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆయన ప్రభుత్వంలో ఆయనకి ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు, ఇంకెవరు కాదు. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మోహన్ భాగవత్ కూడా అందులో భాగస్వామిగా ఉన్నాడు. ఇక ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో బాలరాముడి పూజలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఫోటోలో. ఇక ఆహ్వానితులతో నిండిపోయిన అయోధ్య రామాలయ ప్రాంగణం. ఇక కళ నెరవేరింది, భవ్యమైన మందిరం సమకూరింది. కౌసల్య తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువయ్యాడు. కళ్ళ ముందు దివ్యమంగళ రూపం ఆవిష్కృతం కాగానే భక్త కోటిలో పరవశం, ఎంతో తాదామ్యం. శతాబ్దాల వివాదాలు, పోరాటాలను అధిగమించి ఫలితం సాధించిన సంతృప్తి. దిగ్గజ ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ఠను సోమవారం ఘనంగా పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో కొన్ని తరాల పాటు వెలుగులీనే భారత్ను నిర్మించుకుందామని పవిత్ర ధామం నుంచి ఆయన పిలుపునిచ్చారు. ఇక ఓవరాల్గా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. 5 సంవత్సరాల కళ నెరవేరిందిగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా కులాల మతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఒక అంగరంగ వైభవంగా వేడుకలను వెలుగెత్తిన పరిస్థితి. ఇకపోతే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు మరో 2 పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం సిఫారసు. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్టు తెలుస్తోంది. వారిలో మహేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు సమాచారం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కొంతమంది నిరుద్యోగులకు సంబంధించి ఈ వార్త బయటికి వెలువడంగానే వాళ్ళు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడుతున్న అంశం ఏంటంటే, వాళ్ళ యొక్క బాధ వెలుగెత్తున్న అంశం ఏంటంటే, అన్న 10 సంవత్సరాల కాలంగా మేము నిరుద్యోగ సంస్థను పోరాడుతూ ఆ టీఎస్పీఎస్సీ భవనం ముందు, తర్వాత ప్రగతి భవన్ ముందు అనేక కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టినప్పుడు మా యొక్క గొంతు వినకుండా మా గొంతు నొక్కిన దాంట్లో ఒక భాగస్వామిగా ఉన్న మహేందర్ రెడ్డి, ఆయన డీజీపీగా ఉన్నారు. పోలీసు లాఠీ ఛార్జీలు, టియర్ గ్యాస్లు రకరకాలుగా ప్రయోగించి మమ్మల్ని అణచివేసిన వ్యక్తి మహేందర్ రెడ్డి అన్న. అంటే వ్యక్తిగతంగా ఆయన వచ్చినా రాకపోయినా కూడా ఆ పోలీస్ మొత్తాన్ని కూడా మా మీద మోహరింపజేసి మమ్మల్ని మా మీద దాడులు చేసే ప్రయత్నం చేసిండు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఎట్లా టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తారన్న అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం వేరు, తర్వాత అంటే
పోలీస్ యంత్రాంగంలో ఉన్నప్పుడు ఆయన యొక్క బాధ్యత నిర్వర్తించి ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉండి ఉంటుంది, ప్రభుత్వం యొక్క ప్రెషర్ ఉంటుంది, ప్రభుత్వం అణచివేయమని చెప్పి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ అణచివేయమని చెప్పి కనుక ఆయన అణచివేసి, ఎందుకంటే ఇది ఒక పోలీస్ అధికారి. సో ప్రభుత్వం చెప్పిన విధంగా ఆయన కట్టుబడి ఉండాలి. సో ఆయన అప్పుడు అణచివేసి ఉంటాడు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్షన్లో ఈయనకి సంబంధించి పదవిస్తే కనుక మళ్ళీ ఏమవుతుంది, అదొక ఇండిపెండెంట్ బాడీ. సో ప్రభుత్వ ప్రమేయం పెద్దగా ఉండకపోవచ్చు, ఆర్థిక పరంగానే ప్రభుత్వం సహకరిస్తే తప్ప పూర్తి స్థాయి కార్యాచరణ, జాబ్ క్యాలెండర్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఆయనే. మరి అక్కడ ఎట్లా చేస్తాడు, ఏం చేయ, ఒక రకంగా ఆందోళన కలిగిస్తుందన్న మాకంతా కూడా ఇది మాకు సంతృప్తికరంగా లేదంటూ కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్న పరిస్థితి. కానీ ఎటకేలకు ఒక 3 పేర్లను పరిశీలనకు పంపించారట. 3 పేర్లని సెర్చ్ కమిటీ మొత్తం కూడా నివేదించి గవర్నర్ సిఫార్సుకు పంపించినారు. దానిలో కీలకంగా మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తున్నారు. ఈరోజు అధికారికంగా ఎవరిదో ఒకరి పేరు ప్రకటించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తోంది. మరి ఆ మిగతా 5 ఎవరనేది మాత్రం సస్పెన్స్లో ఉంది. కానీ మహేందర్ రెడ్డికి దాదాపుగా ఖరారైనట్టుగా కొన్ని వార్తా కథలు వస్తుంటే నిరుద్యోగుల్లో ఒక ఇంత అనుమానం అయితే ఉన్నది. మరి అనుమానానికి క్లారిఫికేషన్ మహేందర్ రెడ్డి రూపంలో ఆయన చెప్తారా, లేదంటే ప్రభుత్వం నుంచి ఏదైనా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందా చూడాలి. ఎందుకంటే